మనకి మట్ల ఆదివారం విషయం చూసినప్పుడు ఈ మట్ల ఆదివారం అన్ని సువార్తల్లో కూడా ఉంది. మట్ల ఆదివారం అన్ని సువార్తల్లో కూడా ఉంది. ఏ సువార్తల్లో ఉందో మనం టీవీలో చూస్తున్నాం. మత్తయి సువార్త 21:1-11, మార్కు సువార్త 11:1-11, లూకా సువార్త 19:29-44, యోహాను సువార్త 12:12-19. సో అన్ని సువార్తల్లో ఈ పామ్ సండే గురించి చక్కగా రాయబడింది. ఈ పామ్ సండే అంటే మట్టల ఆదివారపు పండగ అనుకుంటున్నాం, కానీ ఈరోజు ఎన్నో పండగలు ఉన్నాయి. అక్కడ ఎన్నో పండగలకి మట్ల ఆదివారాన్ని మనం చూసుకుంటాం. ఈ మట్ల ఆదివారం రోజున ఎన్నో పండగలు జరిగాయి. ఇప్పుడు మీ బుర్రలో అది నేను పెడతాను, అది చెరిగిపోకుండా జాగ్రత్తగా చూడండి. ఈ రోజు నుంచే హోలీ వీక్ మొదలవుతూ ఉంది. ఈ రోజు నుంచే హోలీ వీక్ మొదలవుతూ ఉంది. బహుమానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారో లేదో చూద్దాం. ఈరోజు సంవత్సరంలో ఎన్నో రోజు ఏమా 88 కరెక్ట్గా నువ్వు చూసుకున్నావమ్మా? ఇంకెవరైనా ఎన్నో రోజు ఏంటి? 88 రామ్మా. రైట్. ఓకే. ఈరోజు లెంట్ డేస్ ఎన్నో రోజు? 32, 34. ఇంకా ఎంతమ్మా? 40 అని ఎవరన్నారు? అమ్మ రా. ఎందుకంటే మొత్తం 46 రోజులు. ఈరోజు 40వ రోజు. ఆదివారాలు తీయడం అనేది ఆ క్యాలిక్యులేషన్ వేరు. మనకు లెంట్ మొదలైన తర్వాత ఇది ఎన్నో రోజు. అది ఆదివారం తీసేసి నేను చెప్తాను అనేది అది కరెక్ట్ కాదు. అంటే క్యాలిక్యులేషన్ 6 ఆదివారాలు తీసేసి మనం 40 రోజులు కౌంట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆదివారం ఫీస్ట్ డే అయిపోయింది కనుక 6ని మనం పక్కన పెట్టాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఇప్పుడు గాడిద మీద యేసు ప్రభు వారు కూర్చున్నారు అన్న రీతిగా మత్తయి సువార్తలో గాడిద పిల్ల, మిగతా 3 సువార్తల్లో గాడిద పిల్ల, మత్తయి సువార్తలోనే. అయితే గాడిద పిల్ల ఎందుకంటే సేవకులు చాలా రిఫరెన్స్లు ఇచ్చారు, కానీ అవన్నీ ఇస్తే అది కరెక్టో కాదో మళ్ళీ మీరు అదే బుర్రలో పెట్టుకొని అందరితో వెళ్ళి వాదాలు వాయిస్తారు. అందుకు అది కాకుండా ఒక్క మత్తయి సువార్తలోనే గాడిద పిల్లను రెండింటిని కూడా తీసుకొని వచ్చారు. సో ఆ విషయానికి వెళ్ళను, గాడిద కొరకు వెళ్ళను. అవన్నీ మళ్ళీ మీరు మీ బుర్రలో పెట్టుకొని అది ఎంతవరకు కరెక్ట్ అని మళ్ళీ డౌట్లు, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ప్రియమైనటువంటి వల్లరా, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు ప్రయాణం చేశారు. ఇప్పుడు ఆయన ప్రయాణం మట్ల ఆదివారం నుంచి యెరికో నుంచి యెరూషలేముకి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికమ్మా? యెరూషలేము నుంచి యెరికోకి. మధ్యలో ఏమొచ్చింది?
యెరికో నుంచి యెరూషలేంకి వెళ్తూ ఉన్నారు. మధ్యలో ఒకటి వచ్చింది, అక్కడికే ప్రభువు రాబోతూ ఉన్నాడు. అది ఒలీవల కొండ వచ్చింది మధ్యలో. ఒలీవ కొండ నుంచి దిగుతున్నారు మన యెరూషలేంకి వెళ్ళడానికి మాట. యెరికో నుంచి యెరూషలేంలో మధ్యలో మనకి ఒలీవల కొండ వచ్చింది. ఓకే, ఊరేగింపు బయలుదేరుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఒలీవల కొండ నుంచి దిగుతూ ఉంటే అక్కడ ట్విన్ విలేజెస్ ఉన్నాయి. ఏమున్నాయి అంటే మనం హైదరాబాదు, సికింద్రాబాదు, అలాగే ఇంకా కొన్ని నార్త్ ఇండియాలో ఉన్నాయి. ఇక్కడ మన గాజువాక, విశాఖపట్నం టౌను, ఈ రెండు ఇలాగా అక్కడ గ్రామాలు ఉన్నాయి. ఆ రెండు గ్రామాల పేరు ఏంటండి? బేత్పగే, బేతనియా, ఈ రెండు గ్రామాలు. సో ప్రభు మొదటి రోజు వెళ్ళిపోయి మళ్ళా బేతనీకి వచ్చారు. తర్వాత ఇంకా కంటిన్యూ అయిపోయారు అన్నమాట. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే అక్కడికి వచ్చేసారో ఒలీవల కొండ దగ్గరికి, ఇటు నుంచి శిష్యులు, అట్నుంచి శిష్యులు. అంటే 12 మంది అపోస్తలులు ఉన్నారు. కానీ 12 మంది అపోస్తలులే కాకుండా శిష్యులు ఇంకా అనేక మంది ఉన్నారు. అపోస్తలులు 12 మంది, శిష్యులు అప్పటికే చాలా మంది ప్రభువుని గురువు గారుగా, తర్వాత ఆయన శిష్యులుగా. అంటే గొప్ప విజయోత్సవంతో గాడిద మీద బయలుదేరి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఇటు నుంచి జనులు, అటు నుంచి జనులు మట్టలు పట్టుకొని, ఖర్జూరపు మట్టలు, జై జై ధ్వానాలు చేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం కొన్ని పండుగలు చూసుకుందాం ఈరోజు. యోహాను సువార్త 12, 13, 13, 14 చదవండి రా. మరునాడు ఆ పండగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడి ఉన్న ప్రకారము అంతే 13వ వచనంలో ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు. ఇది స్తుతి ఆరాధన పండగగా మనం చూడాలి. ఏ ఆరాధన పండగమ్మా? స్తుతి ఆరాధన. ప్రతి ఒక్కరు కూడా జెండాలు ఎలా అయితే పట్టుకొని ఇక్కడ జై జయలు చెప్తారో, అక్కడ ఖర్జూరు మట్టలు పట్టుకొని జై జయ ధ్వానాలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనకి జై జయలు చెప్పడానికి బైక్ ర్యాలీ, కారు ర్యాలీ, జెండాలు పట్టుకొని అనేక రీతులుగా జై జయలు చెప్తూ ఉంటారు మినిస్టర్ల కొరకు, వారి నాయకుల కొరకు. అయితే ఇక్కడ ఎంత చక్కని మాట చెప్తూ ఉన్నారంటే, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ని ఎదుర్కొని పోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. గొప్ప గొప్ప కేకలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. అంటే మొదటి పండుగ ఏం పండుగ అమ్మది? స్తుతి ఆరాధన పండగ. ఈ ఒక్క రోజులో చూడండి, మనం ఓన్లీ ఖర్జూరం మట్టలు పట్టుకొని మట్ల ఆదివారం అనుకుంటున్నాం. మట్ల ఆదివారం అంటే మట్టలు, ఆ మట్టల ద్వారా ఏముంది? కానీ స్తుతి ఆరాధన అక్కడ జరుగుతూ ఉంది. తర్వాత ఈ స్తుతి ఆరాధన మనం ప్రకటన గ్రంథంలో కూడా చూడొచ్చు. మన ప్రభువుని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొనవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి. అంతేనమ్మా, చాలరా. ఇది ప్రభు 2వ రాకడలో జరగబోయే విశేషాలు.
ప్రభు రెండో రాకడలో జరగబోయే విశేషాలు. అతను ఒలీవల కొండ మీద నుంచి కిందకి దిగబోతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడే అందరూ ఇశ్రాయేలు రాజుగా అభిషేకం చేసేద్దాం అని చెప్పి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఈ రాజ్యము ఇప్పుడు ఇది నాది కాదు, అది ఒకరి చేతిలో ఉంది, చీకటి శక్తుల చేతిలో ఉంది. అయితే వాడిని జయించడానికి నేను వచ్చాను, శాంతి దూతగా నేను వచ్చాను, రక్షకుడుగా నేను వచ్చాను, విమోచకుడిగా నేను వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. ప్రజలు తెలియక ఇశ్రాయేలు రాజుగా అయితే రాబోయే దినాల్లో ఆయన గొప్ప రాజుగా 1000 సంవత్సరాలు పాలించడానికి రాబోతూ ఉన్నాడు. వేవేల దూతగణములతో, అలాగే దేవుని బిడ్డలైన మన అందరితో ఎన్నో రీతులుగా అప్పుడు 1000 సంవత్సరాల పాలన మనకుంది. చూడండి, ఎందుకు నేను 7-9 చెప్పానంటే, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టల చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి. ఇక్కడ ఖర్జూరపు మట్టలు, అక్కడ ఖర్జూరపు మట్టలు. అందుకు ఇలాంటి రిఫరెన్స్లు మనకి జ్ఞాపకం ఉన్నప్పుడు అది ఎంతో ఆనందాన్ని మనకి ఇస్తూ ఉంటుంది దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు. మొదటి పండుగ ఏంటమ్మా మంది? స్తుతి ఆరాధన పండుగ. రెండోది చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన అంతేనమ్మా, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఇప్పుడు ఒక మాట చెప్తే మీకు అర్థం అవుద్ది. ఈసారి ప్రభు గొప్ప రాజుగా, అంటే ఆయన రాజుగా కాదు, రాజుగా అయితే గుర్రం మీద రావాలి. రెండోసారి ఆయన గుర్రం మీద రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు గాడిద మీదే వస్తూ ఉన్నాడు. యాక్చువల్గా గాడిద మంచి జంతువు కాదు, గాడిద మంచి జంతువు కాదు. అసలు గాడిదని రానివ్వరు యూదులు. కానీ ప్రభు దేని మీద వస్తూ ఉన్నాడు? గాడిద మీద వస్తూ ఉన్నాడు. అంటే గాడిద మనకి సాదృశ్యంగా కనబడుతుంది. మనుషులకు మనము కూడా అటువంటి వారమే. కానీ ఆయన కృప ద్వారా ఇప్పుడు మనం ఏమై ఉన్నామో ఆత్మీయ ఇశ్రాయేలీయులుగా దేవుడు మనల్ని చేశాడు. ఇక్కడ మనం చూస్తే స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చూడండి, మనకి బెన్యమిన్ నెతాన్యాహు ఆయన ఎవరమ్మా? ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్. 2-3 నెలల క్రితం ఆయన ఒక మాట అన్నాడు, మా మెస్సియా వచ్చి ఉన్నాడు, చూస్తాం మేము ఆయనని. అంటే వారి మెస్సియా ఎవరు? ఇప్పుడు యాంటీ క్రైస్ట్. వాళ్ళ మెస్సియా ఎవరమ్మా? అంటే వాళ్ళు ప్రభు మెస్సియా అని వారు గుర్తించలేదు. వాళ్ళు ఇప్పుడు ప్రభు వస్తాడని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే ప్రభు ఎవరు? యాంటీ క్రైస్ట్ వాళ్ళకి. మనకైతే మెస్సియా వచ్చాడని నమ్ముతున్నాం కనుక రెండో రాకడ గురించి మనం వేచి ఉన్నాం. వాళ్ళేమో మొదటి రాకడను వారు నమ్మలేదు గనక, విశ్వసించలేదు గనక ఇప్పుడు వాళ్ళు యాంటీ క్రైస్తుని మా మెస్సియా అనుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే దినాల్లో శాంతి ఒప్పందం చేయడానికి నాయకులు వస్తారు. అప్పుడు ఆ యొక్క యాంటీ క్రైస్ట్ని బెంజమిన్ నెతాన్యాహు ఏమంటాడంటే, అప్పుడు రిజెక్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళకి యాంటీ క్రైస్ట్ వాళ్ళ దగ్గరికి. అయితే దేవుడు తన ప్రజలను విన్నాడు గనక చివరి వరకు, వాళ్ళు సగం మంది చనిపోయిన వరకు, తర్వాత ప్రభు ఇంకా వేచి చూడకుండా వారి పక్షాన్ని వచ్చి ఈ లోకానికి వారి పక్షాన్ని యుద్ధం చేసి అప్పుడు 1000 సంవత్సరాల పాలన ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే స్వకీయులు ఆయన్ని రిజెక్ట్ చేశారు. స్వకీయులే ఆయన్ని రిజెక్ట్ చేశారు. అందుచేత ఇది మనకి పండగ, కానీ యూదులకు పండగ కాదు. యాంటీ క్రైస్తు గురించి వారు వేచి ఉన్నారు. మనకైతే పండగ, వారికైతే యూదులకైతే వారు మెస్సియాన్ని రిజెక్ట్ చేశారన్నమాట. స్వకీయులు
గుర్తుపట్టలేదు అనేది, గుర్తించలేదు అనేది. ఇప్పుడు ఇక్కడ నవంబర్ 14 మనం దేని సెలబ్రేట్ చేస్తామమ్మా? చిల్డ్రన్స్ డే. ఇక్కడ చిన్నపిల్లల పండగ కనబడుతుంది చూడండి, మత్తయి సువార్త 21:15-16. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపజేసి తిని అను మాటలు మీరెన్నడను చదవలేదా అని వారితో చెప్పి. అంతేనమ్మా, చాలరా. ఇక్కడ ఏంటంటే దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, వాళ్ళందరూ కూడా పిల్లల గురించి చూసి, ఏంటి పిల్లలు ఎలా అరుస్తున్నారు, నువ్వేంటి అలా ఊరుకున్నావు, వాళ్ళని గద్దించు అనగానే ప్రభు ఏమన్నాడండి? కీర్తన 8:2 చదవండి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలంన నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించాడు. చిన్న పిల్లల పండగ ఇది. ఆగమంటే పిల్లలు నోరు మూసుకోమంటే ఇంకో ధర ఏమంటున్నాడంటే, పిల్లలు నోరు మూసుకోరు, పిల్లలు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి, దేవుణ్ణి స్తుతిస్తాయి అని చెప్పేసి ప్రభు అంటే చిన్న పిల్లల పండుగ కూడా మనం దాన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు లూకా సువార్త 19:37-38 ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన ఇక్కడ సమీపించుచున్నప్పుడు. బాగా చూడండి, ఒలీవల కొండ నుండి దిగుచోటికి. నేను చెప్పాను కదా, ఎరుకో నుంచి యెరూషలేముకి ప్రయాణం అవుతూ ఉన్నారు. మధ్యలో ఏమొచ్చిందండి? ఒలీవల కొండ వచ్చింది. అక్కడి నుంచి మెయిన్గా కిందకి దిగడం, మధ్యలో 2 గ్రామాలు మనకు కనబడడం, యెరూషలేములో ఆయన ప్రవేశించడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 37-38 మళ్ళీ ఇంకోసారి చదువమ్మా. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములను గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేసాగిరి. ఇది యాక్చువల్గా శిష్యుల పండగ కూడా. శిష్యులు కూడా ఇదొక మహా పండగ దినంగా ఆ రాజుకి ఏం చేస్తున్నారు? వస్త్రాలు వేస్తూ ఉన్నారు, కిందని గాడిద నడుస్తూ ఉంది, గాడిద మీద ప్రభు ఉన్నారు, కొమ్మలు నరికి వేస్తూ ఉన్నారు, ముందు వెనక ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అట్నీ శిష్యులు వస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కోలాహలంగా కూడా ఆ యొక్క ప్రదేశం మనకి కనబడుతుంది. ఇది శిష్యులు కూడా ఓ మహా పండగగా చూసుకుంటున్నారు, వారి యొక్క రాజుని మహా పండగగా చూసుకుంటున్నారు. అయితే వారికి కూడా కొన్ని విషయాలు అర్థం కాలేదు. ఎందుకంటే ప్రభు ఒక సమయం ఉంది వారు అర్థం చేసుకోవడానికి. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు మాకు రాజుగానే ఈయన ఉంటారు అని, నేను శిలువ మరణం పొందుతాను అన్నా సరే వారు ఇష్టపడడం లేదు. మా ప్రభు ఏంటి శిలువ మరణం పొందడం ఏంటి వారికి తెలియక, ఆయన శిలువ మరణం పొందకపోతే మనకి విమోచనే లేదని వారికి అప్పుడు తెలియదు. తర్వాత తెలుసుకున్నారు. ఇప్పుడు మన దగ్గర వరకు వారి ద్వారానే సువార్త వచ్చింది. శిష్యుల పండగ. ఇప్పుడు ఇంకొక పండుగ చూసుకుందాం అదే రోజు. మత్తయి సువార్త 21:13-14. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడువారనెను. గ్రుడ్డివారును కృంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. ఇక్కడ ఏంటంటే హీలింగ్ ఫెస్టివల్, స్వస్థత ఫెస్టివల్. అదే రోజు ఏం జరిగింది? గుడ్డివారు కుంటివారు అనేకులు ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ అందరినీ దేవుడు స్వస్థపరిచాడు. అంచే చూడండి, ఒక్క పామ్ సండే రోజు ఎన్ని విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి.
అంచేత ఈసారి నెక్స్ట్ మళ్ళీ మీరు బైబిల్ స్టడీ చేసినప్పుడు ఈ రెఫరెన్స్లన్నీ తీసుకోవాలి. తీసుకొని అప్పుడు పరిశుద్ధాత్ముడు మీరు ధ్యానించే ఆ మనసు మీలో ఉంటే కొన్ని కొత్త విషయాలు పరిశుద్ధాత్ముడు నేర్పుతాడు. ధ్యానించే ఆశ ఉంటే మాత్రం తప్పనిసరిగా కొత్త కొత్త విషయాలు దేవుడు మనకి నేర్పుతాడు. ఓకే, తర్వాత రాజుగా పట్టాభిషేకం జరగాలి. కానీ బేతనీలో ఏం జరిగింది? ఆయన పాదాల మీద అత్తరు పోసి అభిషేకం చేయబడ్డది. అంటే ఈ మొదటి రాకడలో అక్కడ అభిషేకం జరిగింది, రాజుకి అభిషేకం జరిగింది. అయితే రాబోయే రారాజు విషయంలో అప్పుడు ఆయనకి సింహాసనం అక్కడ ఉంది. తర్వాత మనం వచనాలు చూసుకుందాం. రాబోయే రారాజు ఇప్పుడు ఆయనకి సింహాసనం లేదు. అభిషేకం చేశారనుకోండి, అభిషేకం జరిగింది. కానీ అభిషేకం తర్వాత దావీదు సింహాసనంకి వెళ్ళినట్టు ప్రభువు కూడా సింహాసనం మీద కూర్చోవాలి. కానీ ఇప్పుడు ప్రభువుకి సింహాసనం లేదు. ఎప్పుడు వస్తుంది సింహాసనం అంటే ప్రభు రెండవ రాకడలో 1000 సంవత్సరాల పాలనలో ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన పాలిస్తాడు. అంచేత రాజాది రాజుగా ఆయనకి పట్టాభిషేకం జరిగింది. అంటే ముందు రాబోయే రారాజు 1000 సంవత్సరాల పాలన కొరకు అప్పుడు సింహాసనం ఆయన గురించి ఉంది. ఇప్పుడైతే బేతని గ్రామంలో ఆయనకి అభిషేకం కూడా జరిగింది. ఓకే, ఇప్పుడు అసలు సబ్జెక్ట్ మనకి ఉంది. ఇక్కడ ఏంటి? యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం చూడండమ్మా ఒకసారి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. ఇంకా వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రయ్యతో చెప్పెను. అంద్రయ్యయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ఓకే, ఇప్పుడు 12:20 ఇంకొకసారి చదవరా. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. అంటే ఇక్కడ పండగలో ఆరాధించడానికి వచ్చాడు. అప్పుడు ఆ పండగలో యేసయ్య అక్కడ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసయ్యను చూడాలి అని గ్రీసు దేశస్థులు ఆ గొప్ప ప్రసంగికుని చూడాలి, ఆ ప్రవక్తను చూడాలి, అద్భుతాలు చేసిన వ్యక్తిని చూడాలి, ఈయనెవరు, ఈయన మెస్సయ్య అంటున్నారు అని చెప్పి వారు ఎక్కువ ఆలోచనలు కలిగి ఉంటారు. గ్రీసు దేశస్థులు జ్ఞానం కొరకు వేచి ఉంటారు. గొప్పవారిని చూడాలన్న ఆశ వాళ్ళలో ఉంటుంది. అంచేత వాళ్ళు ఈ గొప్ప యేసుక్రీస్తు అనే ఈ ప్రసంగికుని చూడడానికి వారు తహతహలాడుతూ ఆంద్రేయ దగ్గరికి, ఫిలిప్పు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వీరిని అక్కడికి తీసుకొని వెళ్ళారు. ఈ పండగల గురించి అయిపోయింది. ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్తాం. ఏంటంటే ఆ సబ్జెక్టు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తిన్నగా మొదటి రోజు దేవాలయం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? బేతనీయ గ్రామానికి వచ్చాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ప్రయాణమే వెళ్ళాడు. ఇంకా ప్రయాణం అది కంటిన్యూ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం అసలు సబ్జెక్ట్. ఎందుకంటే మనకి 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉదయం 6 నుంచి 9 వరకు ఇంటి దగ్గర మీరు ఉపవాసం కంటిన్యూ చేయవచ్చు. అయితే ఆ 3 రోజులు కూడా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు మనం తెలుసుకోవలసినటువంటివి. ఇప్పటి వరకు మన బలహీనతల నుంచి మనం విడుదల పొందకపోతే ఎందుకు పొందలేదు, ఎలాగ మనం పొందాలి, భవిష్యత్తులో ఇవి మనం తెలుసుకోవడం ద్వారా మన ప్రార్థన మంచి ప్రార్థనగా, జవాబు తెచ్చుకునే ప్రార్థనగా మన ప్రార్థనలు ఉంటాయి భవిష్యత్తులో. సో అందుకు ఇప్పుడు మనం సోమవారం నాడు దేవాలయం శుద్ధి చేయబడుతూ ఉంది. రేపు దేవాలయం శుద్ధి చేయబడుతుంది. దేవాలయం శుద్ధి చేయబడుతుంది అంటే అక్కడ ఏమేమి జరుగుతూ ఉన్నాయి?
వ్యాపారము జరుగుతుంది. అక్కడ వ్యాపారం జరుగుతుంది, బలి పశువులను అమ్ముతూ ఉన్నారు, ఏంటి పావురాల్ని అవి పక్షుల్ని అమ్ముతూ ఉన్నారు. బల్లలను, ఆ బల్లలంటే ఏంటి అంటే అనేక మంది అనేక దేశాల నుంచి, అంటే అనేక పై చోట్ల నుంచి కూడా అక్కడికి వస్తారు. మరి అక్కడ వాళ్ళ డబ్బు ఇక్కడ చెల్లదు కనుక ఇక్కడ డబ్బులు మార్చుకుంటారు. ఇప్పుడు దుబాయ్ నుంచి వాళ్ళ నుంచి అక్కడి నుంచి వచ్చిన వారు ఇక్కడ డబ్బు మార్చుకుంటారు. అక్కడ డబ్బుకి ఇక్కడ డబ్బు చూస్తే ఇక్కడ డబ్బు ఎక్కువ వస్తుంది. అక్కడ రూపాయి తీసుకొని వస్తే ఇక్కడ 10 రూపాయలు వస్తుంది, 12 రూపాయలు వస్తుంది. అలాగే సో ప్రియమైనటువంటి వల్ల రోకలు మార్చడం ఇదంతా ఎక్కడ జరుగుతుంది? దేవాలయంలో జరుగుతుంది. ఇవన్నీ జరగాలి కానీ దేవాలయంలో కాదు. అందుకే అక్కడ ఒక మాట అంటూ ఉన్నాడు, నా ఇల్లు ప్రార్థనా మందిరముగా ఉండాలి. కానీ ఇది మీరేం ఎలా చేశారు? దొంగల గుహగా చేశారు. ఆ పాట ఒకసారి చరణం ఎత్తే బాగుంటుంది. మనందరం కూడా ఆ పాట, ఆ చరణం మనం పాడితే చాలు. ఆ చరణం మనం పాడితే చాలు. 1-2 సార్లు అదే చరణం పాడుదాం, అప్పుడు అది మన ఆరాధనగా అవుతుంది. నీవు లేని చోటు ఉండండి, పాస్టర్ గారు ఎత్తారంట. ఎంత గొప్పదైనా నాకు శాపమే, నీవు లేని చోటు నాకు వలదు ప్రభు, ఎంత గొప్పదైనా నాకు శాపమే, శాపమే, నీవు లేని చోటు నాకు వలదు ప్రభు. ఓకే, అంటే వెనకాతలు ఉన్నాం కదా, మాకు అవసరం లేదు అనుకుంటున్నారు. ఓకే, ఒక పాటల పుస్తకం అక్కడక్కడ పెట్టుకోండి. ఓకే, దేవాలయం శుద్ధి చేయడం, అది దొంగల గుహగా మీరు చేసి ఉన్నారు అన్నది మొదటిది. సోమవారం, ఇది హోలీ వీక్ కదా, రేపు సోమవారం అయిపోయింది. ఎల్లుండే వారం మంగళవారం గురించి మనం చూద్దాం. పరిశుద్ధ అంటే పవిత్ర సోమవారం, పవిత్ర మంగళవారం, లేదా పరిశుద్ధ అని కూడా అనొచ్చు. పవిత్ర మంగళవారం రోజుని ఏమి జరుగుతుందంట, ఆయన బోధన, హెచ్చరికలు, పరిసయ్యుల యొక్క వేషధారణను ఆయన గద్దించారు. పరిశుద్ధుల యొక్క వేషధారణను ఆయన గద్దించారు. అంత్యకాలము గూర్చి, రెండవ రాకడను గూర్చి బోధిస్తూ ఉన్నారు. దేవుని వాక్యానికి లోబడి ప్రార్థనలో మేల్కొని జీవించడం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాయన్నమాట మంగళవారం రోజు. ఇప్పుడు మూడోది ఏమంటాం? పవిత్ర బుధవారం. పవిత్ర బుధవారం అది మీరు అది చెప్పాలి, మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. అయితే మీరు అంటే వీళ్ళు ముందే అన్నీ పెట్టేశారు, అది అలా పెట్టకూడదు. ఓకే, పవిత్ర బుధవారం యోధ యొక్క ద్రోహం అక్కడ కనబడుతుంది. యోధ యొక్క ద్రోహం అక్కడ కనబడుతూ ఉంది. అలాగే మరియా యొక్క అభిషేకం కూడా అదే టైంలో మనకి జరిగిన రీతిగా కూడా మనం చూస్తాం. అంటే ఆ అభిషేకం. అయితే యోధా ద్రోహం ఏంటి? 30 వెండి నాణ్యాలకు ప్రధాన యాజకులకు ప్రభువుని అప్పజెప్పడానికి
వాడేం చేశాడంటే అక్కడ వ్యాపార లావాదేవీలు చేసుకున్నాడు. అయితే మేరీ తను అచ్చ జటామాంసి ఆ యొక్క సెంట్ని, విలువైనటువంటి అత్తలను అభిషేకం అంటే సమర్పణ, ప్రభువుని ఆయన మరణమును గురించి అక్కడ సమర్పించిన రీతిగా మనం చూస్తాం ఆ అభిషేకం. ఓకే, ఇప్పుడు 4వది దాన్ని మాండీ థర్స్డే అంటారు. MAUNDAY అంటే ప్రతిష్టత అని అర్థం. మాండీ గురువారం తెలుగులో. అదేంటి అంటే చివరి రాత్రి భోజనం. మాండీ గురువారం రోజుని చివరి రాత్రి భోజనం. తర్వాత ప్రభువు శిష్యుల పాదాలు ప్రక్షాళన చేయడం. అంటే సేవకుడిగా, గొప్పవాడు సేవకుడిగా ఎలా ఉండాలి అనేది ప్రభువు నేర్పాడు. ఆ రాత్రి గెత్సెమను ప్రార్థనలోనికి వెళ్ళారు. అదే రోజు రాత్రి మరి యూద అందరితో కలిసి వచ్చి ప్రభువుని ముద్దు పెట్టి అప్పచెప్పాడు. అది అయితే ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఏంటి మాండీ థర్స్డే అంటే ఒకరికి ఒకరు సేవ చేసుకోవడం. ఆ రోజు అది ప్రాముఖ్యమైంది. ప్రభు వల్ల అంటే తీసుకోవడమే కాకుండా ఆయన పాదాలు కడగడం అనేది అది గొప్పది. ఇప్పుడు ఏ సేవకుల్లో కూడా లేదు. ఒకరినొకరు విమర్శించుకునే సేవకులే అయిపోయారు. కానీ ప్రభు ఆనాడే అలాంటి పరిస్థితి శిష్యుల్లో రాకుండా వారికి నేర్పాడు. వాళ్ళు ఆత్మచేత నింపబడి అది అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని ప్రభు యొక్క ఆ యొక్క గుణ లక్షణాలు వారు తెలుసుకొని ఒకప్పుడు ఎలాగున్నా వాళ్ళ నేచరు ఎంతగానో తగ్గించుకొని ఎంత గొప్ప సేవ ప్రపంచానికి వారు అందించారు ప్రభు వదిలినటువంటి సేవని. తర్వాత మనకి గుడ్ ఫ్రైడే. ఫ్రైడే రోజు గుడ్ ఫ్రైడే. అది ఏంటి అంటే రోమన్ యొక్క అధికారులందరూ కూడా ఏ రీతిగా ఆయన్ని శిక్షించారు, ప్రధాన యాజకులు ఎలాగ ఆయన్ని విచారించారు, కొరడాలతో ఎలా కొట్టింపబడ్డాడు, ముళ్ళ కిరీటం ఎలాగ ధరింపబడ్డది, సిలువపై మధ్యాహ్నం 3 నుంచి 3 గంటల వరకు మరి వేలాడదీయబడి ఆయన చనిపోయాడు. అది గుడ్ ఫ్రైడే. అంటే మానవాళి పాపాలకై యేసుక్రీస్తు వారు పొందినటువంటి బాధ, త్యాగం అనేది మనకు గుడ్ ఫ్రైడే రోజు అయిపోయింది. ఓకే, తర్వాత మనకి సాటర్డే వస్తుంది. దాని తర్వాత మనకి సండే, అది ఈస్టర్ సండే. ఇప్పుడు మనం దేవాలయము శుద్ధి చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభు ఆఖరిని దేవాలయాన్ని శుద్ధి చేశాడు. మన దేవాలయం ఎక్కడుంది? మన హృదయం. వీలైతే చూస్తున్నాను, మానవ హృదయం పుస్తకం ఎంతమంది చదివారు? మానవ హృదయం శాంతిమూర్తి గారు చదివారు. అది ఎంత ఫేమస్ ట్రాక్ట్ అంటే ఆ పుస్తకం అంటే హార్ట్ ఆఫ్ మ్యాన్, మానవ హృదయం. దాన్ని తర్వాత కొంతమంది ప్రసాద హృదయం అని తీసుకొని వచ్చారు. కానీ వీలైతే నేను ఆ చార్ట్ మనం మొదటి ఉపవాస ప్రార్థన రోజునే బుధవారం నాడు ఆ చార్ట్ పెడతాను. అందులో అనేక రకాలైనటువంటి జంతువులు, ఒక్కొక్క జంతువు ఒక్కొక్క పాపానికి సాదృశ్యంగా ఉంది. దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో మనం మొదటి రోజు మనం చూసుకుందాం. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవాలయం శుద్ధి చేయడం ఎలాగా శుద్ధి చేసాడంట? తాళ్ళను తీసుకొని కొరడా చేసి, అంటే అటువంటి రూపాన్ని ప్రభువు ఈ లోకంలో పుట్టింది మొదలుకొని అంత కోపం ప్రభువులో ఎక్కడ మనం చూడలేదు. ఎక్కడైనా ఆయనలో కోపం చూసాము అంటే మాత్రం దేవాలయం దగ్గర ఒక్కటి మాత్రమే. అంటే నా యొక్క దేవుని యొక్క దేవాలయం ఇది ప్రార్థనా మందిరం అనబడాలి.
కానీ దొంగల గుహగా అయిపోయింది ఏంటి, ప్రార్థనా మందిరం ఇలా ఎందుకు అయింది అని చెప్పి ఆయన ఎంత కోపపడ్డాడో. అప్పుడు అందరినీ కూడా వెళ్ళగొట్టాడు దేవాలయం నుంచి, దాన్ని శుద్ధి చేయించాడు, దేవాలయం ఎలా ఉండాలో అలాగే చేశాడు. సో అందుకు మనం ఈ 2026 ప్రభు రాకడ దినాలకు సూచనలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఇంకా మనం పాపము చేస్తూనే ఉన్నామేమో, ఎందుకు మనం జయం పొందలేకపోతూ ఉన్నాం? ఆ విషయాలన్నీ మనం బుధవారం దినం చూసుకుందాం. ఎందుకు మనం జయం పొందలేకపోతూ ఉన్నాం? అప్పుడు మీకు తెలుసుకున్న తర్వాత అయ్యో ఎంత కాలం ఇది నేను తెలుసుకోలేకపోయానా. అందుకే లేనార్డ్ రావెన్హిల్ గారు ఏమంటున్నాడు చనిపోయే ముందు కూడా, ఇంకా నేను రక్షణ గురించి ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, కానీ సెర్చ్ చేసి 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 తెలుసుకున్నాను, ఇంకా నాకు తెలియంది ఏమని ఉంటే మీరు చెప్పండి అంటున్నాడు. గొప్ప భక్తులు ఎంతగా తగ్గించుకొని ఇంకా మారు మనసుకు తగిన ఫలం ఇంకా నాలో ఫలింపు లేదేమో, ఇంకెక్కడైనా కొరత ఉందేమో అని చూసుకుంటున్నారు. మనం ఏమనుకుంటున్నాం, మన భక్తి చాలా బాగుంది, ఇలాగే కొనసాగిపోదాం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామని. కానీ ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, వ్యాపారం, పశువుల అమ్మకం, బల్లల వ్యాపారం అక్కడ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేయడానికి వీలు లేదు. చూడండి కీర్తనలు 69:9. ఎందుకు అంత కోపం ఆయనకు వచ్చింది ప్రభువుకి? ఈ యొక్క వచనంలో మనం చూడగలుగుతాం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను, ఎవరింటిని గూర్చి? తండ్రి ఇంటిని గూర్చి, మందిరాన్ని గూర్చి. అందుకే ఆయనకు అంత కోపం వచ్చింది మందిరం చూడగానే. సో అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఈ యొక్క మందిరాన్ని, మన హృదయం అనే మందిరాన్ని మనం ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి. చూడండి, ఇంతకు ముందుకి ఇప్పటికి మీ ముందున్నటువంటిది కొంచెం మార్చాం. మీరు వినిన ఎడల అది చక్కగా కనబడుతుందా ఇప్పుడు మీకు? ఇంతకు ముందు కంటే బాగా కనబడుతుంది. చదవండి ఒకసారి. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఒకటో తరగతిలా ఉంది మంది, ఒక్కరు మాత్రమే చదవండి. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన అది ఇప్పుడు చూడండి. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఎంత క్లియర్గా ఉంది. నేను అక్కడ కూర్చొని అలా చూస్తే ఎంత బాగుంది ఈ మాట, ఎంత చక్కగా ఉంది, అందరికీ బాగా కనబడుతుంది అని చూసుకున్నాను వచ్చిన తర్వాత. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి, మనం మన ప్రభువు గురించి ఆసక్తి కలవారుగా ఉండాలంట. ప్రభువుని ఎక్కడ మనం పెట్టుకోకపోవడం వల్ల మనకు జయ జీవితం లేదు. ఇక్కడ ఎవరిని పెట్టుకోవాలి మనం? అయితే ఆయన దగ్గరికి రాకముందు సాతానుడు ఉన్నాడు ఇక్కడ, కానీ ఆయన్ని మనం ఆహ్వానించాం, మారు మనసు పొందాం అంటున్నాం. కానీ నాకు ఇక్కడ విడుదలయ్యు, నేను తాకకుండా ఉండాలి, పేకాట ఆడకుండా ఉండాలి, చెడ్డ మాటలు పలకకుండా ఉండాలి, చెడ్డ విషయాలు చేయకుండా ఉండాలి, ఇలాంటివన్నీ మనం ప్రార్థిస్తూనే ఉన్నాం. నా కంటి చూపు బాగోవాలి, నేను ఎవరిని అలాగిలా చూడకూడదు, ప్రభు స్టాండర్డ్ నాలో ఉండాలి అని అనుకుంటూ ఉన్నాం, కానీ జరగడం లేదు. కారణం ఏంటి? 1వ తారీఖుని మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఓకే, యోహాను 2వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు, 17 వచనాలు చదవరా. యూదుల పస్కా పండుగ సమీపముగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను, చూడండి చాలా జాగ్రత్తగా, దేవాలయంలో ఏమేమి ఉన్నాయో చూడండి. దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి
త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చివారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడత్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయబడకూడదని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకొనిరి. అది ఇందాక మనం కీర్తనలో చూసినట్టు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి చూడండి, ఎంత క్లియర్గా ఇక్కడ ఆ యొక్క మందిరాన్ని ఎలా క్లీన్ చేశాడు. ఏది అక్కడ ఆయనకి ఇష్టం లేనిది ఏది కూడా. నా మందిరం, నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరంగా, నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరంగా పరిశుద్ధముగా అది ఉండాలి అని అక్కడున్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా బయటికి పంపివేశాడు. పావురాలు నమ్మిన వారు కూడా మరి తక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కొని బలి అర్పించడానికి వచ్చిన మీరందరూ బయటికి వెళ్ళండి, అక్కడ అమ్ముకోండి. చూడండి, ఇప్పుడు కూడా ఎన్ని వ్యాపారాలంటే చర్చెస్లో ఒక గుడ్డు మరి తెస్తే ఆ గుడ్డు వేలం పాట వేయడం. వేలం పాట మొట్టమొదటి బ్లెస్సింగ్ యూత్ మిషన్లో స్టాన్లీ గారు కూడా స్టార్టింగ్ ఏం జరిగేదంటే డబ్బులు అయ్యి ఉండేవి కాదు, పెద్ద మీటింగ్స్ చేయాలి. అందుకు ఎలాగన్నప్పుడు మంచి ఆర్టిస్ట్ ఒక అతను ఉన్నాడు. ఆయన ఆర్ట్ వేస్తే ఒక 20-30 ఆర్ట్లు దగ్గర పెట్టుకొని అక్కడ మేము వేలం పాట వేసేవారు. నేను కూడా అంటే 30 రూపాయలది 500కి అలా కొనుక్కునేవాళ్ళని. కొనుక్కొని ఆ డబ్బులన్నీ తీసుకొని చేస్తూ ఉంటే ఒకసారి ప్రభు స్టాన్లీ గారితో అన్నారంట, ఓహో ఈ వ్యాపారం నువ్వు చేస్తున్నావు, నా సేవ గురించే వ్యాపారం చేస్తున్నావు, ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఇలాగా డబ్బులకి అమ్మకాలు. ఇప్పుడు చూడండి, ఎక్కడికి లూథరన్ కానీ బాప్టిస్ట్ కానీ ఇంకా చాలా చోట్ల రోమన్ క్యాథలిక్లు కానీ ఎక్కడ మనం చూసినా ఒక్కొక్కటి వేలం వేసి డబ్బు. వ్యాపారం వద్దు. నేను అనేక మార్లు చెప్తూ ఉన్నాను, విశ్వాసంలో నేను బలపడ్డానికి కారణం ఏంటి అంటే నా దగ్గర ఉన్నది ఎప్పుడూ ఉండకుండా ఏదో ఒక అవసరత ఒకరికి పడుతూ ఉంటుంది. అది నేను ఇవ్వడం నేర్చుకున్నాను, ఇస్తూనే ఉన్నాను అందరికీ. కారణం ఏంటంటే తీసి ఇవ్వడం నేర్చుకున్నాను, దాచుకోవడం లేదు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు బ్యాంకుల్లో అలాగా ఆన్లైన్లో వెళ్ళిపోతూ ఉంటుంది, లేకపోతే అక్కడి నుంచి తీసుకొని ఇలాగా ప్రతీది. అంటే మనమంట ఇచ్చేవారిగానే ఉండాలి కానీ పుచ్చుకునేవారిగా ఉండకూడదు. కానీ ఒక్కోసారి మన పరిస్థితులు అప్పు చేయొచ్చు కానీ అప్పు తీర్చాలి. ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉన్నటువంటివి. ఎందుకు మనం దీవింపబడ్డం లేదు అంటే మనం దొంగలుగా ఉండకూడదు అనేది. తర్వాత ఈ మధ్య నేను వద్దన్నా మన ద్వారా ఆత్మీయత మేలు పొందుతూ ఉన్నవారు వాళ్ళు అక్కడి నుంచి చర్చి పాస్టర్ గారు దశంభాగం పంపుతున్నారు. నేను పాస్టర్ అమ్మ గారి దగ్గర కూర్చొని ఇదేంటి ఈ నెల 6,000 ఎలా పంపించాడు, ఆయన 10,000 ఎలా పంపించాడు, మనం పంపకుండా వాళ్ళు పంపించేస్తున్నారు ఏంటి, బాధ మాకు. తర్వాత ఇంకొకరు ఇక్కడి నుంచి పాస్టర్ గారు మా దశంభాగం మీకే ఇస్తామని, అతను పాస్టర్ గారే. నేను నాకెందుకు అంటే లేదు మీరు మంచి పనులు చేస్తున్నారు, అందుకు నేను ఇస్తాను, మీ ఆత్మీయంగా మమ్మల్ని నడిపిస్తే చాలు అని. అప్పుడు అటువంటి వారందరికీ అంటే దేవుడు మనం ఎప్పుడైతే ఇవ్వడం నేర్చుకుంటామో రావడం కూడా ఆటోమేటిక్గా అలాగ వస్తూనే ఉంటుంది. అదొకటి మనం నేర్చుకోవాలి, వర్రీ అవ్వద్దు. ఎప్పుడు మనం ధనవంతులుగా అంటే మన ప్రభువే మనకు బ్యాంక్, అంత విశ్వాసంలో మనం ఎదగాలి. ఒక్కోసారి డబ్బులు ఉండవు, కొంతమంది అడుగుతారు, అంటే చర్చ్ కట్టడం కొరకు లేకపోతే ఏదో వాళ్ళ అబ్బాయి ఫీజు కొరకు ఒక్కోసారి అడుగుతారు. నా దగ్గర ఉండదు, జవాబు ఇవ్వలేను, కానీ ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా వారికి ఇవ్వాలని నాకు ఉంది, లేదు ఎలాగా అని. అంటే 2-3 రోజుల్లో
వాళ్ళందరికీ ఇవ్వడానికి దేవుడు డబ్బులు వస్తాయి, వెంటనే వాళ్ళకి మేము పంపుతూ ఉంటాను. అంటే దాచుకోవడం అనేది నేను నేర్చుకోలేదు కనుక మనకు కొదువు లేకుండా ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఈ విషయంలో దేవునికి మీరందరూ ఇస్తూ ఉన్నారు, అందుకే దేవుడు మనందరినీ దీవిస్తూ ఉన్నాడు. మనం ఎవరిని అడిగేవారుగా దేవుడు చేయడు. ఇప్పుడు చాలామంది ప్రతిదానికి మా చర్చికి ఇది కావాలి, మా చర్చికి ఇది కావాలి, ఇది కావాలి అని యూట్యూబుల్లో, వాట్సాపుల్లో ఇంక ఒకటే వాళ్ళ అవసరతలన్నీ. కానీ ఏనాడు మనం వాళ్ళని అడగలేదు. నా రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి, అప్పుడు అంటే ఆత్మీయంగా అందరినీ నడపడం, ఆత్మీయంగా మనం జీవించడం, ఆత్మీయంగా ఎదగడం గురించే మనం చూస్తున్నాం గనక దేవుడు మన అవసరతలన్నీ తీర్చేస్తూ ఉన్నాడు. అవసరతలన్నీ ఎంత విచిత్రంగా ఉంటుందంటే లక్షలు లక్షలు మనం ఎలా ఖర్చు పెట్టగలుగుతున్నాం. ఒక్కోసారి మనకే అర్థం అవుతుంది ఎలాగ మనం చేయగలుగుతూ ఉన్నాము ఇది అనేది. సో ఇచ్చేవారుగానే దేవుడు ఉంచాడు. అయితే మొన్న ఆల్ఫ్రెడ్ అంటున్నారంటే, రాజుగారు కానీ మేము కానీ ఇవ్వడమే నేర్చుకున్నాం. ఆల్ఫ్రెడ్ అంటున్నాడు, సిఎల్సి ఆల్ఫ్రెడ్ ఒకరితో. ఆయన ఇవ్వడం నేర్చుకున్నాడు, మేము ఇవ్వడం నేర్చుకున్నాం, మేము అడగడం నేర్చుకోలేదు. దేవుడు అందుకని ఉన్నతంగా ఉంచుతూ ఉన్నాడు. అందుకే మనం కూడా మీరింత ఇవ్వాలి, మీరింత ఇవ్వాలని కాదు, ఇవ్వగలిగిన వారు ఎంత ఇవ్వగలుగుతున్నారు అంతే ఇస్తూ ఉన్నారు, ఇవ్వలేని వారు ఎంత ఇవ్వగలుగుతూ ఉన్నారు అంతే ఇస్తూ ఉన్నారు. సో దేవుడు ఎంతో చక్కగా మనల్ని, మన కుటుంబాలని భవిష్యత్తులో ఆయన రాకడికి సిద్ధపరుస్తాడు. ఏ కొరతలు లేకుండా మనల్ని ముందుకి నడిపిస్తాడు. అందుచేత ఇక్కడ మనం అది దొంగల గుహగా ఉంచకుండా ఉంటే మనం ఎలాగ జీవించాలో ఆత్మదేవుడు మనకి స్లోగా గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. చూడండి, దేవుడు దావీదు మహారాజు ఆయన పాటల రచన చేశాడు. కీర్తనలన్నీ పాటలు రచన, మళ్ళా పాటలు పాడడం, తర్వాత ఆరాధన, తర్వాత ఆలయానికి కావలసిన సామగ్రి అంతా ఆయన ఉంచాడంట, సమకూర్చాడు. అందుకే సొలొమోను దేవాలయం కడతాడు, నువ్వు కట్టడానికి వీల్లేదు అన్నాడు దావీదుతో. నువ్వు పాపం చేశావు, యుద్ధాలు చేశావు, అంటే సొలొమోనే కట్టాలి, అది నువ్వు కట్టడానికి వీల్లేదు అంటే ఓకే అయితే నా కొడుకు కట్టుకుంటాడని లేదు. ఇంకా సమకూర్చి అన్నీ సొలొమోనుకి ఇచ్చి, కట్టరా బాబు, ఎంత ఘనంగా కడతావో మన దేవుని మందిరం కట్ట, అన్నీ సమకూర్చి ఇచ్చాడు. ఈ దినం బెంచ్కి మీరు 500 ఇవ్వండి, లేదా కుర్చీకి ఒక 500 ఇవ్వండి, ఇలాగా అడుగుతా ఉంటే ఇస్తారు మీరు. అలాగ అడిగితే ఆ 10 కుర్చీలే మనకున్న ఇప్పుడు వరకు. కానీ మనం ఇంత చక్కని బెంచీలు మనం తయారు చేయాలంటే మన వల్ల కాదు. దేవుడు ఏంటంటే తలాంతున్నటువంటి సోదరులను మన దగ్గర పెట్టి అవి అంటే చాలామంది వచ్చి బెంచీలు చాలా బాగున్నాయి పాస్టర్ గారు, ఎక్కడ చేయించారు, అది దేవునికి మహిమ. ఎవరు వచ్చినా చర్చి చూడడమే కదా, బెంచ్ని చూస్తూ ఉన్నారు, కుర్చీలను చూస్తూ ఉన్నారు, ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు, వాక్యాలు అంటించి వాక్యాలు పెట్టే విధానం చూస్తూ ఉన్నారు, మీదకి వెళ్ళినప్పటికి మిషనరీ వాక్యాలు అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు, ప్రేయర్ టవర్కి వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇవి దేవునికి మనం చేయాలనుకున్నవన్నీ చేయాలి. ఫ్లెక్సీలకి ఎంతో ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ సతీష్ ఎంత మంచోడంటే అందరూ తప్పులే చేస్తూ ఉంటారు, మనం ఫ్లెక్సీలు కొట్టించాలన్నా ఇతను ఎన్ని తప్పులు ఎన్నిసార్లు చెప్పినా కరెక్ట్ చేసి చక్కగా మనకి ఇస్తూ ఉంటాడు. మనం నతానియేలు, విజయ్ వీళ్ళందరూ కూడా చక్కగా అంటిస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం చేస్తున్నాము అంటే మన మందిరం ఇలాగ ఉండాలి, మన దేవుని మందిరం ఇలాగ ఉండాలి. ఎవరైనా వస్తే ఈ వాక్యాలన్నీ చదువుకోవాలి, ఈ వాక్యాలన్నీ చూడాలి, మందిరం చూడడానికి ఇలాగ ఉండాలి అని మనకి దేవుడు అలాగే మనల్ని పెంచుతూ ఉన్నాడు. ఉన్నతమైన తలంపులు మనకి. అయితే ఈ బిల్డింగుల గురించే కాదు,
కానీ దేవుడు దీన్ని అడుగుతూ ఉన్నాడు. 1వ తారీఖు మొదటి రోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నువ్వు నాకు నేర్పు, ఎలాగ మేము ఈ బలహీనతల నుంచి బయటకు రావాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తూ ఉన్నాం, కానీ బలహీనతల్లోనే కూర్చుంటూ ఉన్నాం. ఎలాగా అంటా ఉంటే కొన్ని నేర్పుతూ ఉన్నాడు, కానీ మర్చిపోతూ ఉన్నాను. కానీ 1, 2 తారీఖులు ప్రభువా మీరు బాగా నేర్పండి అని చెప్పడం జరుగుతుంది. సో అలాగే మనకి ఈ శుక్రవారం కూడా 7 మాటలు 7 సోదరులు మాట్లాడరు. ఆ 7 మాటలు నేనే మాట్లాడుతాను. అది 4 గంటలు కాదు ఆరాధన. నార్మల్గా గుడ్ ఫ్రైడే 4 గంటలు పెడతాం, ఎందుకంటే ఒక్కొక్కరు మాట్లాడాలి కనుక. ఈసారి 3 గంటలే నార్మల్ ఆరాధన. కానీ ఈసారి మనందరం కూడా మన హృదయాన్ని ఈ మందిరాన్ని ఆయన రాకడికి ఎలాగ సిద్ధపరచాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి, హగ్గయి 1వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు. బాగా ఆలకించండి. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనిడి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరికయున్నది, పానం చేయుచున్నను దాహము తీరికయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆలయాన్ని నిర్మించండి ఏమంటున్నాడండి? ఆలయాన్ని నిర్మించండి. ఎందుకంటే మీకు ఎన్ని వచ్చినా సరే సరిపోవడం లేదు. జీతం తీసుకొచ్చి దేంట్లో వేస్తున్నామంట? చిరిగిపోయిన సంచిలో వేస్తూ ఉన్నామంట. అందుకే ఎంత మనం సంపాదించి ఇంకా పర్వాలేదులే అనుకుంటాం, అంతే 10 విరోచనాలు అవ్వగానే ఈ డబ్బంతా హాస్పిటల్కి వెళ్ళిపోతాయి, ఇంకొంచెం అప్పే మిగులుతుంది మళ్ళా. ఎందుకు ఈ కారణం అంటే, ఆలయం నిర్మించడం, ఈ ఆలయాన్ని పరిశుద్ధపరచుకోవడం, ఈ ఆలయాన్ని ప్రభువు కొరకు సిద్ధపరచుకోవడం, ఈ ఆలయాన్ని ప్రభువుకి చోటిచ్చే ఆలయముగా ఉంచితేనంట. ఆయన ఇక్కడ ఉన్నాడు అనుకోండి, కరువు ఎప్పుడూ ఉండదు మనకి. ఇక్కడుంటే వ్యాపారం అభివృద్ధి, చదువుల్లో అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి ఆయన ఇక్కడ ఉన్నప్పుడు. అయితే మనం ప్రతిసారి ప్రార్థనే చేస్తున్నాం, ఇంకా నేను ఇలాగ బలహీనంగా ప్రార్థన చేయలేకపోతున్నాను, సమయానికి రాలేకపోతూ ఉన్నాను, ఏంటో నా పిల్లల్ని ఇంకా పోషించుకోలేకపోతున్నాను, ఇంకా కొరతలే ఉన్నాయి. ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతికి ఆయనకి ఇక్కడ స్థానం ఇస్తే ఎప్పుడు యవన కాలం మొదలుకొని ఇప్పటి వరకు ఇవ్వడమే నేర్చుకున్నాను, ఎప్పుడూ అడగలేదు ఏ విషయానికి కూడా. అయితే మనుషులం గనక ఆయా సమయాల్లో మనం చిన్న తప్పు చేయడం ద్వారా ఒక అనుభవాన్ని దేవుడు మనకి ఇస్తాడు, చిన్న చిన్న విషయాల్లో. ఎందుకంటే తప్పు చేయకపోతే అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? సో అది మనం నేర్చుకోవాలి. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, నేను ఇంటిలో చక్కగా ఉన్నాను, కానీ దేవుని మనసం ఎక్కడ ఉందండి? గుడారంలో. నేను మంచి ఇంట్లో ఉన్నాను. నేను అనేకసార్లు చెప్పాను, కోరుకొండక్క ఇల్లు పాకిల్లే, చర్చి కట్టండి, మీ ఇల్లు మీరు కట్టుకుంటారు. చర్చి కట్టారు, మంచి ఇల్లు ఇచ్చారు. చాలామంది ఏంటంటే మంచి ఇల్లు కట్టుకుంటారు, మందిరాన్ని మాత్రం చీరలతో చుట్టూ ఎప్పుడు లేదు, మీరు ఇస్తే కొడతాం, ఎవరు వస్తే వాళ్ళనే అడగడం.
సో మందిరం అంటే మనము ఆరాధన చేసుకునే మందిరం ఎలాగ ఉండాలి, మన మందిరాలు కూడా అంత అలాగ ఉండాలి. లోన మంచి అలంకారంతో దేవుని యొక్క వాక్యాలతో పరిశుద్ధముగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మందసాన్ని ఎంత భక్తిపరుడంటే మందసాన్ని ఎలా తీసుకొని వస్తూ ఉన్నాడు అంటే దావీదు భక్తి మామూలు భక్తి కాదు. చూడండి 2 సమయాలు 6, 13, 14, 15. ఎట్లనగా యెహోవ మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. చూసారా, ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు. ఎంత కష్టం అండి. 6 అడుగులకి ఒక ఎద్దు, కొవ్విన దూడ. అదేంటి, నేను బైబిల్ రాసిన వారి గురించి నేను ఒక మాట విన్నాను. ఎన్నిసార్లు యెహోవా అని మాట వచ్చింది, కానీ బైబిల్ ట్రాన్స్లేటర్స్ అంట యెహోవా అని మాట రాగానే అప్పుడు వాళ్ళు పెన్ను ఆ సిర అంతా కూడా కడిగేసి మళ్ళీ కొత్తది వేసుకొని యెహోవా అని రాసేవారంటే ఎంత కష్టం. ఎన్నిసార్లు యెహోవాకి వీరు పెన్నులు కడిగి, అంటే దేవుడంటే ఎంత పరిశుద్ధుడు, ఎంత భక్తితో ఉండాలి అన్నటువంటి ఆలోచన. నేను ఇది సాధ్యమా అంటే మరి చదివింది నేను నమ్మాలి, చదివింది ఇతరులకి చెప్పాలి, అలాగే చెప్పేవాడిని. ఎప్పుడైతే ఈ వచనాలన్నీ కూడా చూసామో నిజమే, నిజంగా భక్తి చేసిన వారు, నేను మంచి ఇంట్లో ఉండడం ఏంటి, నా దేవుని మందసం గుడారంలో ఉండడం ఏంటి అని చెప్పి ఎంత చక్కగా ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో చేయబడిన ఏపోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఈలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. ఎంత భక్తితో దేవుణ్ణి వారు సేవించారో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. భక్తితో అంటే భయ భక్తి ఈ 2 ఉండాలంట. మనకేంటంటే భయం ఉంటుంది, భక్తి ఉండదు, భక్తి ఉంటుంది, భయం ఉండదు. సో ఇలాగ భయభక్తులతో మనం ఉండాలి. ఇది భయభక్తులు కలిగినటువంటి దావీదును మనం చూస్తూ ఉన్నాం. సమరయ స్త్రీ విషయంలో కూడా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ దేవుడు కాదు, నా ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధించాలి అని చెప్పినప్పుడు ఆ సమరయ స్త్రీ మెస్సియాను గ్రహించింది. తన జీవితం అంతా కూడా పాత జీవితాన్ని త్యజించింది, అనేకులను ప్రభువు దగ్గరికి నడిపించింది. మరి ఆమె గురించి ఎప్పుడు మనం చదువుతూ ఉన్నామంటే దేవుడు ఆమెను అంతగా ఆశీర్వదించాడు. ఆమె ఎంతగా ఆ మెస్సియాను కనుగొన్న తర్వాత ఆనందించింది. తన జీవితాన్ని అక్కడే ఆ మట్కాని అంటే ఆ కొండను అక్కడే పడేసి. సొలొమోను శరీర సంబంధమైనటువంటి ఆలయాన్ని కట్టాడు. దేవుడే చెప్పాడు, నీ కొడుకే కడతాడు. అటువంటి ఆలయం ఇప్పటి వరకు ఎవరు కట్టలేరు, కట్టబోరు. ఎంత బంగారం ఉన్నా అది దేవుడు అనుకున్నాడు, సొలొమోను చేత కట్టిస్తాను అనుకున్నాడు కనుక దేవుడు సొలొమోను వాడుకున్న దాని యొక్క మందిరాన్ని, సొలొమోను మందిరాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరాన్ని శరీర సంబంధమైన ఆలయం కట్టాడు, కానీ మీకు తెలుసా ఆత్మీయంగా దూరం అయిపోయాడు. సొలొమోను ఎక్కడికి దూరం అయిపోయాడు? ఆత్మీయతకు శరీర సంబంధమైనటువంటి రీతిగా మందిరాన్ని కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. కానీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆత్మీయతకు దూరమైపోయాడు. అంచేత శరీర పోషణ మనం ఎలా చూస్తున్నాం? అమ్మ చాలా నీరసంగా ఉన్నారు, అరే గుడ్డు పెడుతున్నారు లేదా అమ్మాయికి, 10th క్లాస్ పరీక్షకి వెళ్తా ఉంటే ఉన్నా లేకపోయినా రోజు గుడ్డు పాలు ఇవ్వండి అని చెప్తాం. అంటే శరీరం గురించి ఎంత ఆలోచన అంటే పాస్టర్ గారికి ఆలోచనే, తల్లిదండ్రులకి ఆలోచనే, చూసిన అంకుల్స్ కూడా ఆలోచనే. చాలా సన్నంగా ఉన్నావమ్మా, గుడ్డు పాలు తాగుతూ ఉండు, నీరసం అయిపోతావని. కీర్తన ఒకటే నవ్వు అంటే
శరీరం చాలా బాగుంది కనుక కీర్తన. ఆ కీర్తన కదా, మా చిన్న కీర్తన. సో ప్రేమైనటువంటి వాళ్ళరా, అంటే శరీర సంబంధమైనది ఏమవుద్దంటే తిండే కాదు, రంగు. ఈరోజు అన్నాను కదా, రంగు రంగులు బట్టలు వేసుకుని రండి ఏదో అన్నాను నేను. అనగానే శాంతిమూర్తి గారు ఏంటి తమ్ముడేటి రంగురంగులు అన్నాడు అని చెప్పేసి ఒకసారి ఫోన్ చేశాడు. నేను అన్నాను రేపు పండగ కదండి, ఎవరికి మంచిగా బట్టలు వేసుకొని రండి అని చెప్పేసి అది పండగ గురించి అని నేను చెప్పాను. అంటే ఈ శరీరం గురించి మంచి బట్టలు వేసుకోవాలని, సోగ్గా తయారవ్వాలని, మంచిగా ఉండాలని, ఏమండి సెంట్లు అవి కొట్టుకోవాలని, నేను నడుస్తూ ఉంటే చాలు అందరూ నా వైపు చూడాలని. సో ఇలాగా అన్ని విధాలు కూడా ఈ శరీరాన్ని. కానీ మనం లోపల ఉన్నటువంటి మందిరం, ఈ ఆత్మీయతను ఎలాగ మనం సంతరించుకుంటూ ఉన్నాం, ఆత్మీయతను ఎలాగ మనం అనుభవిస్తూ ఉన్నాం, ఆత్మీయతను ఎలాగ మనం కట్టుకుంటూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంచేత శరీరం కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయత లోనున్నటువంటి అదే. అందుకే మత్తయి 6:33 అంటున్నాడు కదా, నా రాజ్యమును నీతిని మొదట వెతుకు. తర్వాత ఏమంటున్నాడు ఫిలిప్పీ 4:19 క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరత చేర్చబడును. అంటే పనికి మాలినది మనం తీసివేయాలి. ప్రార్థన జరగాలి మందిరంలో, మందిరంలో ప్రార్థన జరగాలి, ప్రేయర్ టవర్లో ప్రార్థన జరగాలి. ఇక్కడ ఈ మందిరంలో కూడా ప్రార్థన ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభు వారు రాత్రి పగలు కూడా ప్రార్థనలో గడిపిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, భార్యాభర్తలు కూడా, మీరు ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం, భార్యాభర్తలు కూడా 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు లేదా 30 నిమిషాలు రోజు ఒక సమయం పెట్టుకొని, ఉదయం వీలు కాకపోతే రాత్రి అయిన సమయం పెట్టుకొని ప్రార్థన ఒప్పందం, దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకుందాం. అప్పుడు కొంచెం భయం ఉంటుంది, మనకి భయం ఉంటుంది. ఈసారి మనం అలాగే చేసుకోవడానికి ప్రయత్నం చేసి కలిసి ప్రార్థన చేద్దాం. అప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన ఆరోగ్యాలు బాగుంటాయి, ఆత్మీయంగా ఎదుగుతాం. ఏ క్షణంలో ప్రభు రాకడ వచ్చిన ఎత్తబడిన గుంపులో ఉంటాం. సో అది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఈ పండగ రోజు ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని నా ఆశ. ఇప్పుడు మందిరాన్ని, ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మందిరం గురించే మాట్లాడుకుంటున్నాం, మందిర శుద్ధీకరణ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరు ఆ మందిరాన్ని శుద్ధీకరించారు? ఎవర్రా? యేసయ్యే మందిరాన్ని శుద్ధీకరించాడు. ఇప్పుడంట నా మందిరాన్ని ఎవరో శుద్ధీకరించడు. ఇప్పుడు నా మందిరాన్ని ఎవరు శుద్ధీకరించాలి? నేనే. ఈ మందిరాన్ని నేనే శుద్ధీకరించాలి. అది చాలా ఇంపార్టెంట్, ఎవరో కాదు. పాస్టర్ గారు ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. భర్త కానీ భార్య కానీ ఒకరికొకరు, పిల్లలకి తల్లిదండ్రులు పిల్లలు, అసలు ఏది నేనే. యేసయ్య ఈరోజు చూపెడుతూ ఉన్నాడు మనకి. ఆ మందిరాన్ని చూసినప్పుడు దొంగల గుహగా ఉంది. అయ్యో, నా తండ్రి మందిరం ఇది. వెంటనే అదంతా పరిశుభ్రపరిచాడు. అంటే నా మందిరాన్ని నేనే. అదొకటి మనందరం ఈరోజు నేర్చుకోవాల్సింది. ఈ మందిరాన్ని నేనే. ఇప్పటివరకు చెప్పిన మాటలన్నీ మామూలుగా విన్నారు, నో ప్రాబ్లం, అన్ని విషయాలు నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. నేనే నా మందిరాన్ని. చెప్పండి అందరూ కూడా. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నో రకాల పరిస్థితులు వస్తాయి, తల మీదకి వచ్చేస్తాయి. ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి, నేనే మందిరాన్ని శుద్ధి చేయాలి. నా ప్రభు ఎలాగైతే శుద్ధి చేశారు, నేనే. పేతురు తన మందిరాన్ని, యోహాను యాకోబు తన మందిరాన్ని, శిష్యులందరూ వారి వారి మందిరాన్ని, మన మందిరాన్ని మనమే, నేనే. అది మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఆ బాధ్యత మనలోనికి వచ్చిందో
పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం జరగడం కాదంట, దేవునికి చోటిచ్చేవారుగా ఉంటామంట. ఎప్పుడైతే మన మందిరాన్ని మనమే శుద్ధీకరించుకోవాలనుకుంటామో అక్కడ ఎవరుంటారు? యేసయ్య ఉన్నప్పుడు గొప్ప విజయాన్ని మనం చూస్తాం. గొప్ప విజయాన్ని. ఏది చిన్న మాట మనం ప్రార్థన చేసినా వెంటనే యేసయ్య అక్కడ ఉన్నాడు గనక శక్తిమంతుడైన దేవుడు అన్నిటి నుంచి గొప్ప విడుదల మనకి ఇస్తూ ఉంటాడు. చూడండి, ప్రతి ఒక్కరికి ఒక టాస్క్. ప్రతి ఒక్కరికి మనలో ఒక టాస్క్. నా మందిరాన్ని ఎవరు శుద్ధీకరించాలి? ఈ రోజు నుంచి సోమవారం, మంగళవారం 2 రోజుల గ్యాపు మీరు ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండాలనుకున్నా, అంటే చర్చి పెట్టింది 1, 2, 3, కానీ మీరు ఉండాలనుకుంటే ఉండొచ్చు. ఇప్పుడు వరకు ఉన్నారు, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పుడు వరకు లేకపోతే ఈ యొక్క హోలీ వీక్ ఈ రోజు నుంచి మొదలైంది, పామ్ సండే. రేపటి నుంచి మీరు ఉండాలనుకుంటుండండి, ఒక పూట ఉండండి. ఉండి మన పనులు మనం చేసుకుంటే ప్రయోజనం లేదు. ఉపవాసం ఉన్నాము అంటే ఎక్కువ సమయం వాక్య ధ్యానం, ప్రార్థన, పరిశోధన, వ్యక్తిగత శుద్ధీకరణ, ఇవన్నీ కూడా పశ్చాత్తాపం, మారు మనసు, దానికి తగిన ఫలం మనం ఫలిస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు సంసోను గారు చనిపోయే ముందు ఒక మాట అన్నాడు. అయ్యో, ఎందుకు నీవు నన్ను ఈ లోకంలో పుట్టించావో కానీ ఆ పని నేను చేయలేకపోయాను. ఇప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే చేయవలసింది తనే, కానీ తప్పిపోయాడు. కానీ చివరికి తప్పిపోయిన వాడు ఆఖరికి మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. కానీ ప్రయోజనం ఏంటి? చేసే ముందు ఏం చేశాడు? నేను చస్తానన్నాడు. ఆ మాట అనకుండా ఉండి, ప్రభువా ఈరోజు ఇప్పుడు వరకు చంపిన వారి కంటే ఎక్కువగా ఈరోజే వీళ్ళందరినీ అంటే బాగున్నాం. ఆయుష్ ఇచ్చేవాడు దేవుడు గనక సంసోన్ని అద్భుతంగా మరి బ్రతికించేవాడు. కానీ తనే అన్నాడు, వారు నేను కూడా చస్తాను. ఓకే, అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం ప్రార్థించినప్పుడు జాగ్రత్తగా ప్రార్థించాలి, ఓవర్గా వెళ్ళిపోకూడదు. నేను చచ్చిపోతాను ప్రభువా అని చెప్పేసి అనుకోకూడదు. ఎందుకంటే పేతురు ఏమన్నాడు? నేను నీ కొరకు చనిపోతాను. వెనకాతలు ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు? మేము కూడా చచ్చిపోతాం అన్నోళ్ళు గెత్సేమనే వనంలో ప్రభువుని పట్టుకుంటే వీళ్ళు పారిపోయారు. పారిపోయిన తర్వాత చలి కాచుకుంటున్నప్పుడు నువ్వు వాళ్ళతో ఉన్నావంటే లేదు, ఒట్టు పెట్టించుకుంటున్నాడు. చచ్చిపోతామన్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు, ప్రభు ఎవరో నాకు తెలియదు. సో అంచేత ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. సొలొమోను విషయం మనం చూసినప్పుడు జ్ఞానము దేవుడిచ్చాడు, ఐశ్వర్యం దేవుడిచ్చాడు, ప్రసంగి గ్రంథాన్ని రాశాడు, అన్నీ వ్యర్థమే అని రాశాడు. కానీ ఆత్మీయతకు దూరం అయిపోయాడు. అనుభవాలను బట్టి లాస్ట్ ప్రసంగి గ్రంథంలో అంత వ్యర్థమే అన్నాడు. అంచేత మనం మన శరీరాన్ని ఎలా పోషించుకుంటాము, మంచి బట్టల గురించి ఆలోచిస్తాము. ఏమీ లేకపోయినా సరే కొద్దిగా మంచి బట్టలు కొనుక్కుంటాము. ఏమండి, వారి ఆర్థిక పరిస్థితులను బట్టి పిల్లలకు మంచివే కొనాలని కూడా తల్లిదండ్రులు చూస్తారు. వాళ్ళు కూడా ఏదో మంచివే కొనాలని వారికి తగ్గట్టుగా వారు కొనుక్కుంటారు, అది శరీరం కొరకు. కానీ దేవుని కొరకు నేను తప్ప ఎవరు కూడా ఈ ఆలయాన్ని శుద్ధి చేయలేరు. నేనే, అది ఎప్పుడు మన మనసులో పెట్టుకోవాలి. అది మనం పెట్టుకోక ఎప్పుడో దేవుడే చేస్తాడులే, చర్చికి వెళ్ళి వస్తూ ఉంటే అదే ఏదో జరిగిపోద్ది. ఏది జరగదు. నువ్వు నేను మాత్రం ఆ టాస్క్ మన మీద ఉంది. చూడండి, పౌలు గారు రోమ్కి వెళ్ళొద్దు అంటా ఉంటే, లేదు ప్రభువు నాకు బయలుపరిచాడు, నేను చనిపోయినా పర్వాలేదు, చివరిసారి నేను అక్కడికి వెళ్ళాలి అని టాస్క్. పౌలు గారి జీవితం అంతా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆత్మదేవుని యొక్క అధ్యక్షతలో, నడిపింపులో ఆయన ముందుకు సాగాడు. ఇంకా మనం చూస్తూ ఉంటే మార్టిన్ లూథర్ గారిని
పోపు గారు ఆజ్ఞాపించారు ఏంటంటే వెళ్ళి తల నరికి తీసుకొని రండి అన్న. కానీ ఆయన చేయవలసిందంతా చేశాడు. ఆ రోజు రాత్రి మేకులతో అన్నీ కూడా దేవుని వాక్యాలు అవన్నీ కూడా ఆయన మనకు తెలుసు కదా, ఒక పుస్తకం కూడా మీకు ఇంతకుముందు ఇవ్వబడి ఉంటుంది, స్టాన్లీ గారి పుస్తకాలు. అయితే అవన్నీ కూడా చేసి అంతకడిని తప్పించుకొని వెళ్ళిపోయాడు. దేవుడే ఆయన తప్పించాడు. ఈ దినం మనం ఈ బైబిల్ పట్టుకొని ఆరాధిస్తున్నామంటే మార్టిన్ లూథర్ గారే మెయిన్. ఆయన టాస్క్ ఆయన నెరవేర్చాడు. సో శరీర సంబంధమా ఆత్మ సంబంధమా, ఈ రెండు జాగ్రత్తగా మనం రెండు ఉండాలి. శరీర సంబంధంగా ఉండాలి, ఆత్మ సంబంధముగా. యేసు క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ప్రపంచమంతా తెలియదు, కొద్దిమందికే తెలుసు. ఆయన చనిపోయిన తర్వాత ఖాళీ చేయబడినటువంటి ఆ సమాధి, మరణము నుంచి తిరిగి గెలిచి లేచినటువంటి ఆ సమాధి ప్రపంచమంతా చూస్తూ ఉంది. ఆయన ప్రపంచమంతా పుట్టినప్పుడు కొద్దిమందికే అలాగ తెలుసుకుంటూ వచ్చారు. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరణాన్ని గెలిచి ప్రపంచమంతటికీ తెలుసు. ఒకే ఒకటి ప్రపంచంలో మరణాన్ని తిరిగి అంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వ్యక్తి. సో మనం పేదవాడిగా పుట్టొచ్చు, కానీ మనం చనిపోయినప్పుడు మన జీవితం ఎలాగుంది అనేది చాలా ఇంపార్టెంట్. మనం చనిపోయిన తర్వాత పౌలు గారు చెప్పినప్పుడు చావు అంటే అది మేలు. అనేకులు ఏమని చెప్పాలి అంటే మన జీవితాన్ని బట్టి దేవుణ్ణి గణపరచాలి. సో ఆ రీతిగా మన పుట్టుక ఎలాంటిదైనా, మన బ్రతుకు ఎలాంటిదైనా, మరి చివరికి మనం ప్రభు సాక్షిగా జీవించాలి. అందరూ మనం చనిపోయినప్పుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు దేవుణ్ణి గణపరచాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మందిరాన్ని శుద్ధీకరించారు. చిన్న దానిలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు అంటున్నాడు, ఈ 5 కాసులు పొందినటువంటి వాడికి 10, 2 కాసులు పొందినటువంటి వాడికి తలాంతుల మాట 2, ఒక దాన్ని దాచిపెట్టిన వాడికి ఇంకా నీ పని ఇది కూడా లేదు నీకు అని చెప్పి మనకు మిగతా విషయాలన్నీ కూడా తెలుసు. అంచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, సమయం అయింది. ఒకసారి అందరం లేచి నిలబడదాం. పిల్లలు ఇక్కడికి వస్తారు. ఈరోజు మనం నేర్చుకున్నది నేను తప్ప. చెప్పండి అందరూ. దేనికి? ఈ మందిరాన్ని శుద్ధీకరించుకోవడానికి ఎవరు కావాలి? నేను ఈ మందిరాన్ని శుద్ధీకరించుకోవడానికి 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు నుంచి ఇప్పటి నుంచే ప్రార్థనలో పెట్టండి. దేవుడు అద్భుతంగా ఆ 3 గంటల ఆరాధన ఇప్పటి వరకు కూడా అనేక విషయాల్లో మనం బలహీనంగా ఉన్నాం, కానీ దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడని నమ్ముదాం, వేచి ఉందాం. ఆత్మదేవుని బలమైన సన్నిధిని మనం ఆ 3 రోజులు అనుభవిద్దాం. ఈస్టర్ సండే రోజు మరి ఎక్కువగా మనం అనుభవించబోతూ ఉన్నాం. ఇంకోసారి చెప్పండి, నేను తప్ప. దేని కొరకు? నా హృదయాన్ని, నా మందిరాన్ని, ప్రభువు నా యొక్క హృదయం అనే మందిరాన్ని నేను తప్ప వేరేవారు కూడా. యేసయ్య ఆ తండ్రి మందిరాన్ని ఎలాగైతే చేశాడో అలాగే మనందరము కూడా నేను తప్ప అనేది ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. అలాగే ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, ఈ మందిరాన్ని నేను తప్ప, ఈ మందిరాన్ని నేను తప్ప, ఎవరి మందిరాన్ని వారే తప్ప ఇంకెవరు క్లీన్ చేసుకుంటారు? శుభవేళలో నీ మోమును చూసి అర్పించేదను నన్ను ఆరాధనా స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా. ఆరాధనా స్తుతి స్తోత్రములు తండ్రి
ప్రియ యేసునికే పవనాత్మ ప్రభునికే నా ప్రియ యేసునికే పవనాత్మ ప్రభునికే ప్రతిరోజును ప్రతి నిమిషం నీ తలంపులతో నింపబడలే ప్రతిరోజును ప్రతి నిమిషం నీ తలంపులతో నింపబడలే నా నోటి మాటలెల్లా పలుగాయములు మాన్పాలి నా నోటి మాటలెల్లా పలుగాయములు మాన్పాలి అందరం కూడా ఆరాధన పవనాత్మ ప్రభునికే నా ప్రియ యేసునికే పవనాత్మ ప్రభునికే నీ హృదయ ఆశలన్నీ హృదయనాడిగా మారాలి నీ హృదయాశలన్నీ హృదయనాడిగా మారాలి జీవించు రోజులెల్లా నీ సాక్షిగా మారాలి జీవించు రోజులెల్లా నీ సాక్షిగా మారాలి నా ప్రియ యేసునికే పవనాత్మ ప్రభునికే నా ప్రియ యేసునికే పవనాత్మ ప్రభునికే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మట్టల ఆదివారం పామ్ సండే యొక్క నా తండ్రి విషయాలను మేము తెలుసుకుని ఉన్నాం. ఒక్క పండుగే కాదు కానీ ఈ పండుగలో ఎన్నో పండుగలను మేము చూసి ఉన్నాం. నా తండ్రి నీకు వందనాలు. ఎంతో చక్కగా చాలా విషయాలు మీరు మాతో మాట్లాడారు. తండ్రి మందిరాన్ని నీవే నా తండ్రి, నీ మందిరాన్ని నీవే శుద్ధీకరించుకున్నావు. నా మందిరాన్ని నేను శుద్ధీకరించుకోవాలి, మా మందిరాలను మేము శుద్ధీకరించుకోవాలి. నేను తప్ప నా యేసయ్యే తన మందిరాన్ని శుద్ధీకరించుకున్నప్పుడు నా ఈ మందిరాన్ని నేను శుద్ధీకరించుకోవాలి. మా అందరికి మంచి అవగాహన దయచేయండి ఆత్మదేవుడా. చాలా మంది బలహీనులుగా ఉన్నారయ్యా. మా విజయ్ కుమార్ అమ్మగారు, అలాగే నా తండ్రి పిల్లలు, అలాగే నా తండ్రి స్వాతి, అలాగే నాయన ఈరోజు
వస్తూ నా తండ్రి ఆ యొక్క చిన్న యాక్సిడెంట్ జరిగింది, చిన్న చిన్న దెబ్బలు తగిలే నాయన, నీ గాయపడిన హస్తం చేత బిడ్డలను నువ్వు తాకమని ప్రార్థిస్తున్నాం. ప్రమాదం లేకుండా నువ్వు కాపాడారు, అందరిని బట్టి నీకు స్తుతులు. అలాగే మా యవన బిడ్డల్ని, అలాగే వ్యాపారం చేస్తున్న వారిని, కార్లలో ప్రయాణం, ఆటోల్లో ప్రయాణం, బైక్ మీద ప్రయాణం, అనేక రకాలుగా వారు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. మీ కాపుదల, భద్రత, క్షేమం ఈ దినాల్లో ఉంచండి అయ్యా నాయన. ఇగో చివరి దినాల్లో నాయన యవన మృమిన ప్రభువా తిరుగుతూ ఉన్నాడు తండ్రి. ఇదిగో నాయన, ఈ లోకంలో ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు, కుటుంబాలుగానే ఒక్కసారి ప్రభువా, యుద్ధాల్లో కూడా కుటుంబాలే ప్రభువా నాయన, ఒక్కసారి నీ శాంతి సమాధానం మా ప్రపంచానికి, మా దేశానికి, మాకు నువ్వు అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. రాజా నీకు స్తుతులు నాయన. ముఖ్యంగా నా తండ్రి ఇవ మా ఇమ్మానుయేల్ని జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యం. మా ప్రభు కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యం. మా రూతమ్మ గారిని జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యం. అలాగే ఇంకెంతమంది బలహీనంగా ఉన్నారు వాళ్ళందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన ఒక అద్భుతం చేయండి నాయన, ఒక అద్భుతం చేయండి అయ్యా. ఇదిగో నాయన ఎండల నుంచి నాయన మా బిడ్డల్ని ప్రభువా నువ్వు కాపాడండి తండ్రి. ఎండాకాలం వచ్చింది, ఒంటిబడులు వచ్చాయి, పిల్లల ఆటపాటల్లో నీ కాపుదల, భద్రత, క్షేమం మా పిల్లలతో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం నా తండ్రి. అనేక మంది నాయన ఇదిగో జబ్బులతో బాధపడుతూ ఉంటుండగా నా తండ్రి, ఇదిగో నాయన డివైన్ హీలింగ్, స్వస్థపరిచే దేవుడు నీవు. యు ఆర్ అవర్ డాక్టర్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్ ఓ ఫాదర్. ఇదిగో నాయన నీకు నా తండ్రి అసాధ్యమైనది ఏమీ లేదు. యు ఆర్ అవర్ డాక్టర్ జీసస్. ఒక్కసారి నీ కరుణ, నీ దయ, నీ గాయపడిన హస్తము చేత నీవు తాకినాయన, నీ కంటి చూపుతో ఒక్కసారి ప్రభు నువ్వు చూసి నా తండ్రి, ఎలాగైతే నా తండ్రి నీవు లోకంలో ఉన్నప్పుడు నాయన ఎన్ని రకాల రోగాలను నువ్వు స్వస్థపరిచి అద్భుతం చేసావు తండ్రి, నీకు వందనాలు. అలాగే నాయన ముఖ్యంగా షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, హార్ట్ అటాక్లు ఇవన్నీ కూడా ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం. అద్భుతం చేయండి. మా ప్రియులందరికీ మంచి ఆరోగ్యం నువ్వు దయచేయండి. స్త్రీలకి, పురుషులకి నాయన ఆరోగ్యం దయచేయండి. పరీక్షలు రాస్తున్న పిల్లలకి మంచి ఆరోగ్యం, రాకపోకల్లో నీ కాపుదల, వేళ్ళకి పోరాటం నేర్పండి. గొప్ప విజయాన్ని దయచేయండి. ఆత్మదేవుడ మంచి జ్ఞాపక శక్తిని మా బిడ్డలకు నీవు అనుగ్రహించండి. ముఖ్యముగా నాయన సంఘమంతా ఏకీభవించి వినయ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఇగో నీ బిడ్డ రేపు నా తండ్రి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఎల్లుండి నాయన మళ్ళీ ఆపరేషన్ జరగాలి నాయన. రాడ్లు తీసివేయాలి నా తండ్రి. ఆ రాడ్లను బట్టి చాలా నొప్పిగా నాయన తను బాధపడుతూ ఉన్నాడు నా తండ్రి. ఇగో టెన్షన్ బట్టి నాయన జ్వరము, వామిటింగ్స్ చాలా బలహీనముగా ఉన్నాయని ప్రభు ఉదయ కాలం తెలిసింది నాయన. ఇగో మేమందరము ఆత్మలో, మనసులో ఏకీభవిస్తూ మా విని యొక్క సంపూర్ణ స్వస్థ కొరకు ప్రార్థిస్తూ ఇదిగో నాయన మేము మా చేతులు ఎత్తుతూ ఉంటుండగా నీ మాటను పంపి నీ బిడ్డను సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి రేపు మంచి ఆరోగ్యంతో వెళ్ళి అడ్మిట్ అవ్వడానికి కృపద చేయమని, ఎలాగైతే ప్రభు ఒక ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక ప్రకారం తన పట్ల అన్ని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. రాజా నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు. మా ముందు నాయన 1, 2, 3 తారీఖులు ప్రభు ఉన్నాయి. అలాగే 5వ తారీఖు ఈస్టర్ సండే ఉంది నా తండ్రి. ఆత్మదేవుడా నీవు ఎలాగ మమ్మల్ని నడిపించబోతూ ఉన్నావో ఎవ్వరూ తప్పిపోకుండా 1, 2, 3 తారీఖులు నాయన సంఘమంతా పిల్లలతో ప్రతి ఒక్కరితో 6 నుంచి 9 వరకు కనుక నా తండ్రి ప్రతి ఒక్కరూ రావడానికి నీ చిత్తమైతే ఇప్పటి వరకు రాలేని వారు కూడా నాయన రాగలిగే మనసు నువ్వు వారికి అనుగ్రహించండి నాయన. ఇగో భార్యలైనటువంటి వారు భర్తల్ని పిలిచినప్పుడు ఒక అద్భుతం చేసి వారిని నువ్వు తోడుకు రమ్మని వేడుకొని చూన్నాము. రాజా నీకు స్తుతులు. గొప్ప కార్యం చేయబోతున్నామని మేము నమ్ముచూ ఉన్నాం. తిరిగి మా ప్రియులు బయలుదేరి వెళ్ళుచుండగా వారితో నీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతూ ఉన్నారో ఒక అద్భుతం చేయండి నా తండ్రి. ఎలాగ అడగాలి, ఎలాగ పొందుకోవాలో ఆత్మదేవుడా నువ్వు వారికి నేర్పమని ప్రార్థిస్తూ ఉన్నాం నా తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇగో నాయన వారు ఇంట్లోకి వెళ్తూ ఉన్నప్పుడే నాయన ఎన్నో అద్భుతాలు చవి చూడలాగా కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం. నీ దాసునిగా ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని నీ చేతిలో పెడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి. వారి ప్రతి అవసరత క్రీస్తు యేసు దివ్య మహిమలో తీర్చండి. వారి పరిస్థితుల్లో శాంతి, సమాధానం నీవు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి మా పట్టణంలో జరుగుతున్న ఆరాధనలు, మా రాష్ట్రంలో జరుగుతున్న ఆరాధనలు, మా దేశంలో జరుగుతున్న ఆరాధనలు ఎటువంటి గలిబిలి లేకుండా ఎవరు నా తండ్రి ఎవరైనా ఆరాధనలను ప్రభు డిస్టర్బ్ చేయకుండా
నా తండ్రి డిస్టర్బ్ చేసే మనసును వారిని తొలగించి ఈ దినం చక్కని ఆరాధనలు ప్రతి చోట జరగడానికి కృప దయచేయండి. మహిమను పొందండి. యేసు దివ్య నామం బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే క్షయం. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకును సార్వత్రిక సంగమునకును ఆయన రాకడకు సిద్ధపరిచి నడిపించి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.